జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇలా ఇంకా స్టార్ట్ చేయాలి. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? హారతి అలా ఆరిపోయిందేంటి? కనీసం గాలి కూడా రావట్లేదు. వెలిగే హారతి ఇలా. అపశకునం అమ్మా, అపశకునం. ఏంటి బసవయ్య ఇది? ఎందుకు ఇలా జరిగింది? గాలి లేకుండా హారతి ఆరిపోవడం ఏంటి? ఏ గాలి లేకుండా హారతెట్ట ఆరుతుంది తల్లే? ఏ గాలో ఇక్కడ ఏదో ఆగాలని శాసిస్తూ ఉంది. శ్రీశైలం శివయ్య, కుమిరెల్లి మల్లయ్య, వేములవాడ రాజయ్య. ఇంటి మీద ఏముందో ఈ బసవన్న చెవిలో చెప్పు. బసవయ్య ఈ బసవన్నతో చెప్తాడు. శంభో శంకర, హర హర మహాదేవా. ఓ విన్నావా బసవయ్య? చెప్పాడా బసవన్న? ఏది నా చెవిలో చెప్పు. శంభో శంకర, హర హర మహాదేవ. బసవన్న ఏమంటున్నాడో ఎరుకా తల్లి? ఇంటి పేరేమో గొప్పగున్నది, నట్టింట్లో నడక వేరుగున్నది. కల్మషం లేని మనుషులున్నారు, కాని ఆ దేవుడి దీవెన మాత్రం లేదు. దానముగల్ల గుణమున్నది తల్లి, అయినా మనసుకు కుదురు లేదు. కంటనీరు చెందకు తల్లే, ఇంటికి మంచిది కాదు. బసవన్న చెప్పింది ఏంటంటే ఇంట ఏదో కార్యము తలపెట్టినారు. కార్యమునకు సమయము సౌకర్యము కాదు తల్లే. అడుగడుగునా అడ్డంకులే, ఆది నుండి అవే తంతులు. మా బసవయ్య అడుగులోనే అన్నీ తెలుసుకుంటాడు తల్లే. నాకు జాతకాలు మంచి చెడులు తెలియదు గాని మా బసవయ్యకి లోగుట్టు తెలుసు. అదే నేను నీకు చెబుతున్నాను తల్లే. అమ్మా, బసవయ్య చెప్పిన మాటలు అన్ని నిజమే కదమ్మా? అవునయ్యా, మీరు చెప్పింది కరెక్టే బసవన్న గారు. మా ఇంట్లో మా అక్క పెళ్లి పనులు మొదలు పెట్టబోతున్నాం. రేపే పసుపు కొట్టే కార్యక్రమం కూడా ఉంది. ఓ బసవా, నువ్వు చెప్పింది నిజమేనంట, విన్నావా? శంభో శంకర, హర హర మహాదేవ. సీన్లో బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు.
బసవన్న, నువ్వు చెప్పిందే ఇంట్లో జరుగుతూ ఉంది. అదేంటో తెలియదు కాని అమ్మాయి పెళ్లి అనుకున్న దగ్గర నుంచి అన్నీ అడ్డంకులే. అడ్డంకులేవి అనుకోని రాలేదు తల్లే. దైవము చూపు చల్లగున్నది. అందుకే రాబోయే కీడును ముందే తెలుపుతున్నాడు. అది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. ఆది నుండి అవే అడ్డంకులున్నాయంటే జరిగేది శుభం కాదని తల్లే. ఆటంకములేని మంచి ముహూర్తాన పరమేశ్వరుడంటి మగడొస్తాడు. అప్పటిదాకా ఓపిక కావాలా. తొందరపాటు విషముతో సమానము తల్లే. ఆగితేనే అంతా శుభము. ఇదే తల్లి మా బసవడి మాట. మీరు వినుకుంటే బ్రతుకుకి బాట. శంభో శంకర హర హర మహాదేవ. ఏంటి బసవన్న మీరనేది? మరో ముహూర్తం వరకు ఈ పెళ్లి జరిపించకూడదా? అవును తల్లే, కీడుందని బసవుడే చెప్తా ఉన్నాడు. మీరు కూడా సంబంధం అనుకున్న కాడి నుండి అన్ని అడ్డంకులే అని చెప్తా ఉండారు. ప్రమాద హెచ్చరిక తెలిసి కూడా ప్రయాణము చేస్తే బ్రతుకు సుడిగుండానికే దారి తీస్తాది తల్లే. ఇది నా మాట కాదు తల్లే, ఆ పరమేశ్వరుడి శాసనం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. దేనికైనా ఆ నీలకంఠుడి ఆజ్ఞే ఆది అంతము తల్లే. శంభో శంకర హర హర మహాదేవ. అమ్మా, బసవయ్య మాట కూడా విందామమ్మా. తొందరపాటుతో తప్పటడుగులు వేయటం కరెక్ట్ కాదేమో. మొదటిసారి ముహూర్తం పెట్టుకున్నప్పుడు పక్కింటి ముసలావిడ చనిపోయింది. ఏమండి, మా అమ్మ నరుస్తున్నారు, ఏమైందయ్యా? ముసలావిడ రేపో మాపో అన్నట్టుందిగా, పోయిందంట. అదేదో జరిగిపోయింది, పెద్దావిడ కదా అనుకున్నాము. ఆ తర్వాత పెళ్లి వాళ్లే కాదనుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్లే వచ్చి మళ్ళీ సంబంధం కలుపుకున్నారు. రాసుకున్న శుభలేఖ కాస్త దేవుడి సమక్షంలో తగలబడిపోయిందమ్మా. ఆ తర్వాత గణపతి పూజ జరిపిద్దాం అనుకుంటే ఎద్దొచ్చి బావని కుమ్మేసింది. ఇవన్నీ మన కళ్ళతో చూసాం కదమ్మా. అంతా సరిగ్గా ఉందని భ్రమపడితే మంచిది కాదమ్మా. రేపు పెళ్లి జరిపించాక ఇంకా ఏమవుతుందో ఏంటో. ఆల్రెడీ జరిగిన వాటిని బట్టి అర్థం చేసుకోమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.